महागणपतिं मनसा स्मरामि। महागणपतिं मनसा स्मरामि। वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। అందరికీ ఆహ్వానం పలుకుతూ సుస్వాగతం గీతం ఆలపించవలసిందిగా విద్యార్థులను స్టేజ్ మీదకు పిలుస్తున్నాం. 9th క్లాస్ అండ్ టీం.
క్లాస్ విద్యార్థులు చక్కటి స్వాగత గీతంతో ఈరోజు మన పాఠశాలకు వచ్చినటువంటి అతిథుల్ని ఉపాధ్యాయులకు అందరికీ చక్కటి స్వాగతం. పాఠశాలకు విచ్చేసినందుకు అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మొదటగా పాఠశాలకు విచ్చేసినటువంటి గౌరవీయులందరికీ పాఠశాల తరపున స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఎంతో ఉన్నతంగా మనకి ప్రకృతి పరంగా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి జరగడానికి ఒక శుభసూచకంగా కురిసేటటువంటి వర్షం కూడా ఆగి ఈ కార్యక్రమం విజయవంతంగా ముగియాలి, విజయవంతం కావాలనేటటువంటి ప్రకృతి ఆశీర్వచనాలతో ప్రారంభం కాబోతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నిశ్శబ్దాన్ని పాటిస్తూ సభ సజావుగా జరగడానికి విద్యార్థులందరూ సహకరించి సభని అందరం కలిసి విజయవంతంగా పూర్తి చేద్దామని కోరుచున్నాను. మొదటగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు వెంకటేశ్వర సార్ గారిని సభావేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాం. విద్యార్థుల కర్తాల ధ్వనులతో సన్మాన గ్రహీతలైనటువంటి మేడం గారిని, సుప్రజ మేడం గారిని మరియు సుబ్బుకృష్ణ గారు మేడం గారి యొక్క హస్బెండ్ గారిని కూడా సభావేదిక మీదకు సమానంగా ఆహ్వానిస్తున్నాము. విద్యార్థులు కర్తాల ధ్వనులతో. అదేవిధంగా మన మండలం యొక్క విద్యాశాఖాధికారి గారు మేడం గారు అయినటువంటి శ్రీమతి నాగపద్మ గారి కూడా సభావేది మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యాశాఖాధికారి గారి 2 వెంకటేశ్వర రెడ్డి గారిని కూడా ప్రధానంగా సభావేది మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా పాఠశాల ప్రైమరీ హెడ్ మాస్టర్ గారు అయినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ సార్ గారిని సగౌరవంగా సభావేది మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. విద్యార్థులు కర్తాల ధ్వనులతో లక్ష్మీనారాయణ సార్. విద్యార్థులు సార్కి ఫ్లవర్ వాజ్ అందించిందమ్మా. అదేవిధంగా పాఠశాల పూర్వ విద్యార్థి మరియు గ్రామ నాయకులు శ్రీ పి అశోక్ రెడ్డి గారిని కూడా సభావేది మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రామ సర్పంచ్ శ్రీ వినోద్ గారిని కూడా సభావేది మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కార్యక్రమం కొనసాగిస్తూ ఉండండి, వచ్చి ఆడవుతామని చెప్పారు. చాలా సంతోషం. వీళ్ళందరూ వస్తే ఇంకా బాగుంటుందని కూడా ఆశిస్తూ ఉన్నాం. తర్వాత పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ శ్రీ దువ్వూరు రమేష్ గారిని సభావేది మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. తర్వాత ఎడలూరు హై స్కూల్ ట్రస్ట్ హెచ్ఎం గారు శ్రీ సగౌరవంగా సభావేది మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. విద్యార్థులు కర్తాల ధ్వనులతో సార్కి స్వాగతం పలకాల్సిందిగా తెలుపుతున్నాం. పిఎల్ నరసింహారావు గారు రిటైర్డ్ టీచర్ గారిని కూడా సగౌరవంగా సభావేది మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాం. బిఎల్వి సుబ్రహ్మణ్యం సార్ గారిని సగౌరవంగా సభా మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాం. రిటైర్డ్ బిఎల్వి సుబ్రహ్మణ్యం సార్ని కూడా సభావేది మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాం. విద్యార్థులు వేదిక మీదకు ఆహ్వానించేటప్పుడు ఈ యొక్క కర్తాల ధ్వనులు చేయాలి. ఇప్పుడు విద్యార్థులందరూ చక్కగా కర్తాల ధ్వనులతో వాళ్ళకి మనం స్వాగతం పలకాలి. వాళ్ళకి అదే మనం ఇచ్చేటటువంటి గౌరవం. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీ ఎస్కే కాజావల్ సార్ గారిని సభావేది మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. విద్యార్థులు కర్తాల ధ్వనులతో వాళ్ళని స్వాగతం పలకాల్సిందిగా తెలియజేస్తున్నాం. యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ సార్ గారిని కూడా సభావేది మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. విద్యార్థులు బొకేలతో మరియు కర్తాల ధ్వనులతో సార్లకి స్వాగతం తెలియజేయండి. కార్యక్రమం చాలా చక్కగా ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా అతిథులు మన యొక్క ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మళ్ళీ మన పాఠశాల తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యార్థులు ఒకసారి కర్తాల ధ్వనులతో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా ఈరోజు అధ్యక్షులు మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర గారిని కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఉన్నటువంటి ఈనాటి సన్మాన గ్రహీత
సుప్రజ మేడం గారికి, మేడం గారి భర్త అయినటువంటి సుబ్బుకృష్ణ గారికి, మా స్కూలు ఎస్ఎంసి చైర్మన్ రమేష్ గారికి, విడలూరు క్లస్టర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ సార్ గారికి, అదే కేఎల్వి నరసింహరావు సార్ గారు, పిఎల్వి నరసింహరావు సార్ గారికి, బిఎల్ లక్ష్మీ నరసింహరావు సార్ గారికి, మోడల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి లక్ష్మీనారాయణ సార్ గారి, అదేవిధంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కాజావల్లి సార్ గారికి, విడలూరు మండల ప్రధాన కార్యదర్శి యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ సార్ గారికి అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా వందనాలు, విద్యార్థులకి నా ఆశీస్సులు. ముఖ్యంగా ఈరోజు మేడం గారి స్వచ్ఛంద పదవీ విరమణ కార్యక్రమం జరుగుతుంది. మేడం మన పాఠశాలకి, మేడం గారు నేను ఈ జూన్ 9వ తేదీ ఈ పాఠశాలకి రావడం జరిగింది. అంతకుముందు విడలూరు హై స్కూల్ నందు 8 ఇయర్స్ చేసి మొన్న ట్రాన్స్ఫర్లో ఈ పాఠశాలకి బదిలీ కావడం జరిగింది. సో మేడం గారు 6 నెలలు ఇక్కడ వర్క్ చేశారు. ఈ 6 నెలల్లో పిల్లల మనసుల్ని ఎంతగానో గెలుచుకున్నారు, పిల్లల అభిమానాన్ని పొందారు. మేడం గారు చాలా మంచి టీచరు, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుని, చాలా మంచి టీచరు. మేడం గారు మామూలుగా పిల్లల పట్ల ఉండేటటువంటి నిబద్ధత కానీ, వాళ్ళకి బోధించే విధానం కానీ చాలా చాలా బాగుంటుంది, చాలా డిసిప్లిన్డ్గా ఉంటుంది మేడం. పిల్లలు కూడా మేడం చూస్తే భయపడతారు, అంత డిసిప్లిన్గా ఉంటుంది. సో అటువంటి మేడం గారు ఈరోజు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయడం కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. ఇంకా మేడం గారికి 9 సంవత్సరాలు సర్వీస్ ఉంది. అయినా ఇంకా మేడం గారి పరిస్థితుల వల్ల, కొన్ని ఫ్యామిలీ పరిస్థితుల వల్ల మేడం గారు డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. సో దాన్ని అంతా మనం స్వాగతిస్తాం. ఇకపోతే ఈ పాఠశాలకి మేడం గారు వచ్చి 6 నెలలు అయినప్పటికీ చాలా విలువైనటువంటి బహుమతులు మా పాఠశాలకి ఇచ్చారు. మేడం గారు చాలా దాతృత్వం కలిగినటువంటి వ్యక్తి, దయాగుణం కలిగినటువంటి వ్యక్తి. సో మేడం గారే కాదు, వాళ్ళ సార్ కూడా ఇంకా దాతృత్వం. సార్కి ఏదన్నా మనం చెప్పకముందే సారే ముందుగానే వాటిని అరేంజ్ చేసేస్తున్నారు. సో వాళ్ళిద్దరూ చాలా మంచి, అసలు చాలా దాతృత్వం కలిగినటువంటి దంపతులు. సో వాళ్ళు ఆ విధంగా మా పాఠశాలకి వచ్చిన వెంటనే ఫిజిక్స్ మెటీరియల్, ల్యాబ్కి సంబంధించినటువంటి మెటీరియల్ పెట్టుకోవడానికి మా పాఠశాలలో బీరువా అది లేకపోవడం వల్ల, సో దాన్ని గ్రహించి మేడం గారు సార్కి చెప్పి వెంటనే ఒక బీరువా తర్వాత 3 కుర్చీలు కూడా అప్పుడే ఆ జూన్ నెలలోనే బడికి కొనడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మరలా మాకు ఈ రిటైర్మెంట్ సందర్భంగా మేము మాట్లాడుతున్నటువంటి ఈ మైక్ సెట్ 17,000, ఈ మైక్ సెట్ని మా బడికి, మా పాఠశాలకి ప్రదానం చేయడం ఇంకా గర్వంగా ఉంది మాకందరికీ. ఇవే కాదు, మేము ఏదైనా అడగకముందే మేడం గారు ఇచ్చేటటువంటి గుణం మేడంది. ఆ గేటుకి గేటుకి పెయింట్ వేయాలి మేడం అని మేము మేడం గారిని ఇంత ఇచ్చిన తర్వాత అడగలేక గమ్ముగా ఉన్నాను నేను. కానీ మేడం గారే దాన్ని గమనించి, సార్ ఆ గేటుకు కూడా పెయింట్ వేయించుకోండి, నేను డబ్బులు ఇస్తానని మేడం గారు ఎంతో ఉన్నతంగా మాకు చెప్పారు. సో మేడం గారికి వీటిలన్నిటికీ చాలా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకపోతే మామూలుగా టీచర్స్కి సంబంధించి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు యూటీఎఫ్ సంఘంలోనే కొనసాగుతూ స్ట్రాంగ్గా ఉన్నారు. ఇలా పాఠశాలకే కాకుండా యూనియన్కి సంబంధించి కూడా ఎప్పుడు ఏ
ఎప్పుడు ఏదైనా అవసరం అయినప్పుడు యూనియన్ తరఫున మేడం ఏదైనా కొంచెం విరాళం ఇవ్వగలరా అని అడిగితే వెంటనే ఇచ్చేటటువంటి మనస్తత్వం. మేము 2000 అడిగితే 5000గా ఇచ్చేటటువంటి దానగుణం కలిగినటువంటి మేడం గారు. సో మేడం గురించి ఇంకా ఎంత చెప్పినా కూడా తక్కువే, చాలా చెప్పచ్చు. సో కాబట్టి మేడం గారు తర్వాత సారు ఇంత దయాగుణం కలిగినటువంటి వీళ్ళు నిండు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు హాయిగా జీవించాలని, మేడం తర్వాత శేష జీవితం కూడా సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మా పాఠశాల మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ సార్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈనాటి ఈ శుభప్రదమైన కార్యక్రమానికి విచ్చేసి వేదికను అలంకరించిన పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు హృదయపూర్వక స్వాగతం. తర్వాత ఈరోజు మా పాఠశాల నుంచి అనేక వ్యక్తిగత కారణాల వల్ల స్వచ్ఛంద పదవి విరమణ చేస్తున్నటువంటి మా పాఠశాల ఉపాధ్యాయుని శ్రీమతి సుప్రజా మేడం గారికి వారి దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు స్వచ్ఛంద పదవి విరమణ శుభాకాంక్షలు. యాక్చువల్గా ఇది సరైన ఇది కాదు, కానీ మేడం గారు చాలా మంచి టీచరు. ఒక అంకిత భావంతో, ఒక సమయపాలనతో, క్రమశిక్షణతో, ఒక ఉపాధ్యాయునిగా, ఆదర్శ ఉపాధ్యాయునిగా మేమందరం చూసిన వ్యక్తి. మంచి స్నేహశీలి, మంచి హెల్పింగ్ నేచర్ కలిగిన వ్యక్తి. అలాంటి మేడం గారు ఈరోజు అనుకోకుండా స్వచ్ఛంద విరమణ చేయడం అనేది బాధాకరం, కానీ వారి వ్యక్తిగత కారణాల వల్ల మనం అంగీకరించాల్సిన విషయం. తర్వాత వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి భావి జీవితం కూడా అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, సుఖ సౌభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ప్రధానోపాధ్యాయులు గారికి, విడవలూరు క్లస్టర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మా హెడ్ మాస్టర్ గారు రమేష్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు సుప్రజా మేడం గారి ఈ స్వచ్ఛంద పదవి విరమణ కార్యక్రమానికి రావడమే బాధాకరం. అసలు వారి నిర్ణయం తీసుకోవడమే మాకు అందరికి ఎవరికి ఇష్టం లేదు. అయినప్పటికీ ఇది తప్పదు. మేడం గారి యొక్క నిర్ణయం అందరం కూడా తప్పకుండా గౌరవించాల్సిన పరిస్థితి. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోదర సమానులు వెంకటేశ్వర సార్ గారికి, మరియు ఈనాటి మా సుప్రజా మేడం గారు, వారి యొక్క భర్త గారు, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీ వల్లనే ఇప్పుడు మేడం గారు దీనికి రాజీనామా చేస్తున్నారు అనిపిస్తూ ఉంది మాకు. మీరు అక్కడ, మేడం ఇక్కడ. దీంతోపాటు ఈ పాఠశాల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మా యూటీఎఫ్ సంఘానికి జిల్లా బాధ్యులు మరియు మండల బాధ్యులు విశ్వనాథ్ మరియు కాజావల్ సార్ గారికి. మా సారు ముత్కూరులో చూశాను సార్ని, అలగనపాడులో పనిచేసాను. ముత్కూరులో కూడా మీరు ముత్కూరులో ఉన్నారు, పేరు మర్చిపోయినాను సార్, నరసింహారావు గారు. అందరికి కూడా ధన్యవాదాలు. చైర్మన్ గారు రమేష్ గారు అనుకుంటా కదా, అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మేడం గారి గురించి మనము విడవలూరు పాఠశాలలో మేడం గారు పనిచేసేటప్పుడు వారిని నేను 2021లో ఆ పాఠశాలకు వచ్చాను. వారు అప్పటికే ఆ పాఠశాలలో పనిచేస్తున్నారు. 21 నుంచి 25 వరకు ఆ పాఠశాలలో సహచరులుగా పనిచేశాం. ఈ పనిచేసేటువంటి దశలో మేడం గారిని మనము గమనించినట్టయితే అనేకమైనటువంటి మంచి లక్షణాలు, ఎక్కడ కూడా ఒక లోపం అనేది నాకైతే కనపడలేదు. హెడ్ మాస్టరు
అసలు ఎక్కడ ఒక చిన్న దోషం అనేది ఆమె యొక్క అకాడమిక్ సైడ్ కానీ లేక ఇతరులతో వ్యవహరించేటువంటి సామాజిక వ్యవహారాలు కానీ కుటుంబ వ్యవహారాలు కూడా నాకు తెలియదు. అయినప్పటికీ కూడా ఆమె యొక్క మనస్తత్వాన్ని బట్టి కుటుంబంలో ఉండేటువంటి అందరితో కూడా సామరస్యంగా స్నేహపూర్వకంగా వాళ్ళ బంధువర్గాన్ని కూడా చూసుకొని ఉంటుందనే నా నమ్మకం. వాళ్ళది పెద్ద కుటుంబం ఉన్నట్టుంది, అందరూ చాలామంది బంధువులు అంతా వచ్చారు కాబట్టి వారి యొక్క తత్వం మనం చూసినప్పుడు ఒక హెడ్ మాస్టర్గా నేనైతే చాలా బాధపడ్డా. ఇంతకుముందు పనిచేసినటువంటి హెడ్ మాస్టర్గా వారు ఎందుకు రిటైర్ అయిపోతున్నారా అంటే గొప్ప టీచర్, చాలా మంచి విద్యావంతురాలు మరియు పనిచేసేటువంటి వ్యక్తి కూడా. హెడ్ మాస్టర్ ఏం అడగాల్సిన పనిలే, లెసన్ ప్లాన్ రాసి టేబుల్ మీద పెడతారు, ఇంకేదైనా డైరీ రాసి సంతకం పెట్టండి అంటారు. మన పని వాళ్ళు అడగకముందే తీసుకొని వచ్చి చేసేటువంటి ఉపాధ్యాయులు. విద్యార్థులతో కూడా చాలా చక్కని స్నేహపూర్వమైనటువంటి విషయాలు, వాళ్ళతో బాగా రేపార్ట్ ఎక్కువగా ఉండేది. పిల్లలతో ఎంత స్నేహంగా ఉంటుందో డిసిప్లిన్ విషయంలో మాత్రం అంత కఠినంగా కూడా ఉంటారు. ఈ రెండు విషయాలు నేను గమనించిన. స్నేహంగా ఉండడం వేరు, స్నేహంగా ఉండమంటే విద్యార్థి ఏం తప్పు చేసినా చూడమని కాదు. అలాంటి లక్షణం మేడం గారికి లేదు. మనందరం కూడా నేర్చుకోవాలి. ఎక్కడ స్నేహంగా ఉంటూనే వాళ్ళని మంచి దారిలో నడపడానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి. అలాంటి విషయంలో చాలా కఠినంగా వ్యవహరించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి సుప్రజ మేడం గారు. పాఠశాలలో ఉన్నప్పుడే కాదు, పాఠశాలలో ఉన్నప్పుడు చదువు చెప్పడమే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాట్సాప్లో పిల్లలకి, నేను ఆ వాట్సాప్ గ్రూప్లో ఉండేవాడిని. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పిల్లలకి వాట్సాప్లో నోట్స్ రాయడము, వాటిని కరెక్ట్ చేయడము, ఈ పిల్లలతో ఎక్కువగా ఆమె ఇంటి దగ్గర కూడా పిల్లలతో గడిపేది. పాఠశాలలోనే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పాఠశాల గురించి ఆలోచించేటువంటి చాలా తక్కువ మంది ఉపాధ్యాయుల్లో మేడం గారు ఒకరు, ప్రథములుగానే ఉంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉంది, పాఠశాలల్లో పిల్లలతో మనము సాయంకాలం దాకా 4 ఎప్పుడైపోతుందా దాటుకొని పోయేటువంటి పరిస్థితి ఉందని ఆలోచించే రోజుల్లో మేడం గారు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ పిల్లల గురించి, ఇంట్లో ఎప్పుడు వంట చేస్తారు, ఎప్పుడు ఏం పని చేస్తారో నాకే తెలియదు, కానీ మళ్ళీ 8 గంటల నుంచి మళ్ళీ వాట్సాప్లో పిల్లలకి మెసేజ్లు పెడుతూ వాళ్ళకి నోట్స్ రాస్తూ కరెక్ట్ చేస్తూ ఉంటారు. చాలా గొప్ప టీచర్ అని చెప్పాలి. ఎలా అంటే కొంతమంది మన ఉపాధ్యాయులు, మాకు కలిసి పనిచేసిన ఉపాధ్యాయులే ఒకసారి బాధపడేవాళ్ళు. అంటే వాళ్ళ మాటలు నేను నాతో చెప్పకపోయినా వేరే ద్వారా నాకు తెలిసేది. మా పాఠశాలలో ఇదేం సార్, ఇదే పొద్దున బడిలో చెప్తుంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పిఎస్ చదివిస్తూ ఉంటే, మేము ఇప్పుడు చదివేది మా పిల్లకాయలు మా సబ్జెక్టులో చదవడం లేదు, ఎవరు మేడం సబ్జెక్టు చదువుతూ ఉన్నారు అనేటువంటి మాట నాకు వినిపించేది అప్పుడు అక్కడక్కడ కొంతమంది. మా ఎనగల సార్ కూడా చెప్పుంటాడు నాకు. ఎందుకనంటే క్లాస్ బడిలో ఉన్నప్పుడు అదే, ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలతో అలా అంటే ఇతరులని డామినేట్ చేయాలనేటువంటి ఆ వ్యవహారం లేదు. మళ్ళీ ఇతరులని డామినేట్ చేయాలి, మనమే మన సబ్జెక్టు మనం చదివించాలా, మనకే పేరు రావాలనే ఆలోచన ఉన్న వ్యక్తి కాదు. కానీ ఆమె ఉన్నటువంటి సమయంలో పాఠశాలలో చెప్పలేనటువంటి విషయాన్ని కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా విద్యార్థులతో పంచుకొని వారందరికీ కూడా న్యాయం చేయడానికి ప్రయత్నించేటువంటి గొప్ప టీచర్ అని మనం ఖచ్చితంగా చెప్పాలి. అనేక పాఠశాలలో పనిచేశారు మేడం గారు. నాకు తెలిసి ఈ మండలంలో అలగానపాడులో ఒక 8 ఏళ్ళు పనిచేశారమ్మా. మన పాఠశాలలో ఒక 8 ఏళ్ళు, 16. ఈ పాఠశాలలోనే 29 సంవత్సరాల్లో 16 ఏళ్ళు ఈ మండలంలో పనిచేశారు. నిన్న నేను డిప్యూటీ గారితో అల్లూరుకి వెళ్ళా, మొన్న 2 రోజుల క్రితం. అది ఎంక్వైరీ ఉందని తీసుకెళ్ళాడు హరిప్రసాద్ సార్. తీసుకెళ్తే అల్లూరులో ఒక పాఠశాలకు వెళ్తే మేడం గారితో పనిచేసినటువంటి ఒక మేడం అక్కడ పనిచేస్తున్నారు. ఆమె ఎంత బాధపడుతుందో ఆ రోజు, ఈరోజు ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ అని వస్తున్నారమ్మా, నేను ఆడికి పోవాలా, మేడం గారి ఫంక్షన్కి పోవాలి, వస్తానో రాలేనో, ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అని చెప్పి ఆమె చాలా బాధపడుతుంది. అంటే ఆమెతో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాలు ఎప్పుడు 8 ఏళ్ల క్రితం పనిచేసినా వాళ్ళు, ఆమె ట్రాన్స్ఫర్ అయ్యి అల్లూరుకి వెళ్ళిపోయారు, మేడం ట్రాన్స్ఫర్ అయ్యి వెడలూరుకి వచ్చారు. 10 ఏళ్ళు అయిపోయింది దాదాపుగా. అయినప్పటికీ కూడా ఆమె ఎంత బాధపడుతుంటే నాకు అనిపించింది, ఎంత వెళ్ళిపోయినా కూడా, ఎక్కడే పాఠశాల నుంచి వేరే పాఠశాలకు వెళ్ళిపోయినా కూడా వాళ్ళతో సత్సంబంధాలను కొనసాగించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి సుప్రజ మేడం గారిని మనం అందరం కూడా ఈరోజు ఆదర్శంగా తీసుకోవాలి. నేనైతే చాలా వదిలేస్తూ ఉంటా, ఎందుకంటే నాది కొంచెం మైండ్ కొంచెం తక్కువ, ఎక్కువ కాలం మనము ఈ ఫోన్లో ఎక్కువ మాట్లాడాలంటే నాకు ఇబ్బందిగానే ఉంటుంది. కానీ అట్టని చెప్పి అభిమానం ప్రేమ అనేది తక్కువ ఉండదు.
అందరు మంచిగానే ఉండాలని కోరుకుంటాం, కానీ ఎక్కువ ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి వాళ్ళతో మాట్లాడడం అనేది కొంత తగ్గిస్తా. కానీ అది మంచి లక్షణం. ఎక్కడ ఉన్నా కూడా మనకు ఉన్నటువంటి అభిమానులు, మన శ్రేయోభిలాషులు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మన మంచిని కోరుకునేటువంటి వ్యక్తి సుప్రజ మేడం గారు. ఇలాంటి వ్యక్తి చాలామంది చెప్పుంటారు కూడా మేడం గారికి, ఏమ్మా 9 ఏళ్ళు సర్వీస్ ఉంది, నీకు 5 ఏళ్ళు లాంగ్ లీవ్ పెట్టుకునే అవకాశం ఉంది, కాగితం పడేసి వెళ్ళిపోతే ప్రశాంతంగా 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి 1 నెల పని చేసుకుని మళ్ళీ కాగితం పడేస్తే లాస్ట్లో రిటైర్ అయిపోతావు కదా, 33 కదా మీ రిటైర్మెంట్, 35లో రిటైర్ అయిపోవచ్చు కదా మీరు అని మాట చాలామంది చెప్పుంటే అది వాళ్ళు అంగీకరించి ఉండరు. ఎందుకనంటే ఒక ఉదాహరణ, ఒక రూమ్కి తాళం వేసి ఉంటాం అనుకోండి, ఆ తాళము పగల కొట్టినా బాధపడదు, కానీ దాన్ని పగల కొడితే అది గమ్ము ఉంటుంది. వేరే తాళం పెడితే రాదు. ఎంతసేపు నువ్వు వేరే తాళం పెట్టి తిప్పినా అది రాదు. దాన్ని పగల కొట్టినా దాన్ని వచ్చుకుంటుంది, ఇన్ని దెబ్బలు కొట్టినా వచ్చుకుంటుంది. అట్లా మేడం గారు కూడా నీతి నిజాయితీ విషయంలో పిల్లలకి మనం అన్యాయం చేస్తూ జీతం తీసుకోవడమో సర్వీస్ని కొనసాగించడం ఇవన్నీ అవసరం లేదు. నాకు ఉన్నటువంటి నేను పనిచేస్తే స్కూల్లో పనిచేయాలి, లేదంటే రిటైర్ అయితే ఇంటికి వెళ్ళిపోవాలి ప్రశాంతంగా అనేటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి, ఇంత నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా మనం కూడా కొన్ని విషయాలు చాలా ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి మనది. చూడండి, ఇలా ఎవరు చూసుకుంటారు? గవర్నమెంట్లో ఉన్నటువంటి అవకాశాలను వదులుకునేటువంటి అవకాశం ఎవరికి ఉంటుంది? ఈరోజు పాత హెడ్ మాస్టరే కాదు, క్లస్టర్ హెడ్ మాస్టర్ కూడా నేను గర్వంగా అనిపిస్తూ ఉంది. ఇలాంటి ఉపాధ్యాయులతో కలిసి పనిచేసామని, సహచరులుగా మనం పనిచేసామని అందుకు చాలా ఆనందంగా అనిపిస్తాం. ఇంకా దాతృత్వం విషయానికి వస్తే ఇంక చెప్పబల్లే, దానికి అవధులు లేవు. మా పాఠశాలలో అయితే ఎన్ని చేశారో, మా పాఠశాలలో విడలూరు పాఠశాలలో అనే ఒక పుస్తకం ఉంటే ఆ పుస్తకంలో సుప్రజ మేడం గారి పేరు ఖచ్చితంగా 5-6 పేజీలు ఉంటుంది. హెడ్ మాస్టర్గా నేను పనిచేసిన 1 పేజీ కూడా ఉంటుంది నాకు తెలియదు, కానీ ఆమెకు మాత్రము ఒక 5-6 పేజీలు మాత్రం ఖచ్చితంగా రాసి ఉంటుంది. విడలూరు అనేటువంటి ఒక బడి యొక్క పుస్తకంలో ఖచ్చితంగా ఆమె పేరు ఉంటుంది. ఎందుకనంటే నేను వచ్చిన సంవత్సరం నుంచే కూడా ఏమడిగినా పాఠశాల కాదనేవారు కాదు. ఒక రూముల్లో ఫ్యాన్లు కూడా ఉండలే మాకు పాఠశాలలో. అప్పుడు ఉపాధ్యాయులందరం కూడా తలా ఒక ఫ్యాను ఇచ్చాం. నేను ఒక ఫ్యాన్ ఇచ్చాను, మా అశోక్ సార్ ఒక ఫ్యాను, అట్లా మా మేడం గారు, అట్లా అందరూ కూడా ఉపాధ్యాయులు ఒక్కొక్క ఫ్యాను ఇస్తే మేడం గారిని అడిగితే 10 ఫ్యాన్లు తీయించారు. మేడం గారు సార్ని అడిగిందో మరి ఎట్లా చేశారు నాకు తెలియదు, కానీ 10 ఫ్యాన్లు తీసుకొని వచ్చి బడిలో పిల్లలకి ఇవ్వడం జరిగింది. దీంతో అదే మీకు సార్ ఇబ్బంది లేదా, 10 ఇస్తే సరిపోద్దా, ఇంకేదైనా కావాలన్నాడు కూడా అడిగారు. సరిపోతాలేమ్మా, రూమ్కి 4 వేసాం, అంతకన్నా ఎక్కువ వేయలేం కదా. అది ఆ విధంగా చేసాం. దాంతోపాటు ఎవరైనా పిల్లలకి ఇబ్బంది అయినా కూడా, పిల్లలకి ఇబ్బంది సార్, వాడికి ఏదన్నా పేదవాడు ఏదన్నా బాగాలేకుండా ఉందంటే కూడా వారికి ఇతోధికంగా డబ్బులు ఇచ్చి చాలా సానుభూతి ఉన్నటువంటి వ్యక్తి. మా పాఠశాలలో మొన్న 9th క్లాస్లో ఒక విద్యార్థి ఆ విధంగానే ఉంటే అప్పుడు మేడంగా పనిచేస్తున్నారట. వాడు హాస్పిటల్లో ఉన్నాడంటే వెంటనే 5,000 ఇచ్చి వాళ్ళకి ఇవ్వండి సార్, పంపించండి అని చెప్పి తీసుకెళ్ళి నేనే ఇవ్వడం జరిగింది ఆ పిల్లవాడికి. ఇట్లా చాలా మంచి దయార్థ హృదయం కలిగినటువంటి వ్యక్తుల్లో నేను కూడా మేడం గారి సంవత్సరంలో చేరాను. నేను కూడా 96, మీరు కూడా 96 కదమ్మా. నేను 96లోనే ఉద్యోగంలో చేరాను. నాకన్నా సీనియర్ మేడం గారు, ఎందుకంటే నేను డిసెంబర్లో చేరినా, మేడం నవంబర్లో చేరారు. నాకన్నా సీనియరే ఉద్యోగంలో. అయినప్పటికీ కూడా వారి దగ్గర చాలా విషయాలు నేను నేర్చుకుంటాం. ఇట్లాంటి ఉపాధ్యాయులు ఎంతోమంది మన దగ్గర పనిచేసిన వాళ్ళందరి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మంచి లక్షణాలు ఉన్నప్పుడు మనం కూడా గ్రహించుకోవాలా, కొన్నిటిని ఆ విషయాలను చూసి మనం మార్చుకోవాలా. చెప్తారు పెద్దవాళ్ళు, జీవితంలో కొన్ని మార్చుకోవాలి, కొన్ని మర్చిపోవాలి, కొన్ని ఓర్చుకోవాలి, కొన్ని ఎదుర్కోవాలి. తప్పదు, కొన్ని ఏ సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. తప్పించుకోవడం లేదు, పరిస్థితులు అట్లా ఉంటాయి. కాబట్టి ఇలాంటి అన్నీ కూడా మనం చూసాం పాఠశాలలో. ఈరోజు మేడం గారు పరిస్థితి ఎట్లా ఉందంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, పుట్టింటి నుంచి ఎలాగైతే మెట్టినింటికి పోయేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సోదరులంతా ఎట్లా బాధపడతారో, తల్లిదండ్రులు ఎట్లా బాధపడతారో, ఈరోజు మేమందరం కూడా అదే విధంగా బాధపడుతూ ఉన్నాం. ఈ రోజు నుంచి అక్కడ వెళ్ళిపోతూ ఉంటాం. ఒక్క మాట అనిపిస్తుంది, నాకు ఉదయాన్నే అనిపించింది, ఇది ఇంత బాధపడుతున్నామే. దీంతోపాటు ఈరోజు ప్రకృతి చక్కగా ఉండాలని చెప్పి ఎంత కోరుకున్నామో, బాగా ఉండాలి. ఈరోజు మేడం గారి ఫంక్షన్ జరుగుతూ ఉంది, ఇంట్లో పొద్దున్న చూస్తే వర్షం వస్తూ ఉంది, ఎట్లా చేస్తారు ఏందనేటువంటి ఆలోచన కూడా ఇంతమంది
వారి యొక్క బాగోగులను కోరుకుంటున్నారంటే వాడి సత్ప్రవర్తన ఇవన్నీ కూడా ఎల్లకాలం అట్లా ఉండాలని కోరుకుంటూ వారి యొక్క శేష జీవితం అన్న కానీ భావి జీవితం, వారి యొక్క భావి జీవితం బంగారుగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళ బిడ్డలు ఒక బిడ్డకి పెళ్లి చేసినట్టున్నారు, మేము కూడా వచ్చాము ఆ రోజు. కోడళ్ళు వాళ్ళంతా కూడా బాగుండాలి, కలిసిమెలిసి అందరూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. చాలా విషయాలు మేడం గారి గురించి చాలా విషయాలు తెలియజేశారు సారు. ఇవన్నీ వాస్తవాలే, ఇంకా కూడా కొన్ని ఉన్నాయి. విడలూరు స్కూల్కి చేసినటువంటి ఇంకా కొన్ని ఉన్నాయి. మేము సరస్వతి పూజ చేసేటప్పుడు సరస్వతీదేవి విగ్రహానికి అది కొంచెం చాలా రోజులు అయిపోయింది, పెయింట్ సరిగా లేదు. అందువల్ల అది కొంచెం పెయింట్ వేస్తే బాగుంటుందని అనుకుంటుంటే మేడం గారు దానికి పెయింట్గా అయినటువంటి ఖర్చులన్నీ కూడా మేడం గారే ఇచ్చారు. 7,000 ఇచ్చారు మేడం గారు. అదొకటే కాదు, ఇంకా ప్రతి సంవత్సరం పిల్లలకి అటెండెన్స్లో ప్రతి క్లాసులో మొన్న కూడా పిల్లలకి 10th క్లాసు పాస్ అయినటువంటి వాళ్ళకి కానీ మామూలుగా 6th నుంచి 9th 10th వరకు పిల్లలందరికీ 1st 2nd 3rd అటెండెన్స్లో మనీ ప్రైజ్ ఉంది, మనీ ప్రైజ్ ఇస్తుంది. అదేవిధంగా ఏదైనా గిఫ్ట్లు బాటిల్ కానీ లేకపోతే ఇంకేదో ఒకటైనా మేడం గారు ఇస్తుంటుంది. సో అదే కాదు, అదేవిధంగా మా పాఠశాలకు కూడా ఈరోజు కూడా మా పిల్లలకు కూడా చాలా గిఫ్ట్లు తెచ్చింది మేడం. అవి కూడా మేము ఇది అయిన తర్వాతనే పిల్లలకి అందరికీ అందజేయాలని అనుకుంటున్నాము. సో మేడం గారికి ఇవన్నీ ఇంత దాతృత్వం కలిగినటువంటి మేడం గారు నిజంగా సార్ చెప్తుంటే నాకైతే చాలా బాధగా ఉంది మామూలుగానే ఫస్ట్ కాడి నుంచి కూడా. ఎందుకంటే మేడం నేను విడలూరు హై స్కూల్లో కలిసి పనిచేసాము, ఇంకా మా స్టాఫ్ కూడా ఉన్నారు, అందరు బాధపడుతున్నారు వాస్తవంగా. కానీ ఏం చేస్తాం, ఇంకా తప్పనిసరి పరిస్థితి వల్ల మేడం గారు ఇంకా నిర్ణయం తీసుకుంది. కాబట్టి మేడం గారు ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ నెక్స్ట్ నాకు చెప్పని మర్చిపోయా, కొంచెం ఇబ్బంది అనిపించింది. మొన్న ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పిల్లలకి 15,000 పంపించారు సార్. ఆ పిల్లలందరికీ ఇవ్వండి సార్, పాస్ అయినటువంటి వాళ్ళకి 10th క్లాసు అనే 15,000 ఇస్తూ కూడా మళ్ళీ ఏం చెప్పారంటే సార్ నెక్స్ట్ ఇయర్ అయినా ఆ తర్వాత అయినా మీకు ఎప్పుడు అవసరమైనా నేను ఇస్తాను ఉంటాను సార్, పిల్లలకి ఎంకరేజ్మెంట్కి మీరు చెప్పండి పిల్లలకి అని చెప్పి చెప్పడం, వారికి సహృదయానికి ఇది ఒక ప్రత్యేకంగా చెప్పుకుంటూ అవసరమైతే ఖచ్చితంగా మీ యొక్క సలహా మీ సూచనలు అనుసరించి చేస్తాను. సార్ సార్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం సార్ని, రిటైర్డ్ టీచరు మస్తానయ్య సార్ని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సభాధ్యక్షులు, హెడ్ మాస్టర్ గారు, తర్వాత వేదిక మీద ఆసీనటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ వందనాలు. మస్తానయ్య మా ఫ్రెండు, కూర్చో. ముఖ్యంగా మనం గణపతి పూజ చేస్తాం. ఆ గణపతి పూజగా భీష్మాచార్యులుగా ఉన్నటువంటి బిఎల్వి ప్రసాద్ గారికి మొట్టమొదటిగా నా శిరస్సు వించి పాదాభివందనం చేస్తున్నాను. వారు ఈ గురుకులానికే పెద్ద, ఎన్నెన్నో సాధించారు వారు. మరి కొద్దిగా ముందు కన్నా జరగండి అమ్మా, వర్షం ఇది 10 నిమిషాలు టెస్టింగ్కే వచ్చింది. ఇది ఉంటారా ఉండరా అని. ఓకే, అప్పుడే వెళ్ళిపోయింది ధ్యానంలోకి, ఆగిపోవాలని. కూర్చోండి అమ్మా, మీరు కూర్చోండి, ఏం కాదు, కూర్చోండి అమ్మా, చెప్పాను కదా. అందుకని ఈరోజు భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు కురిసే నేటి రోజు, ఈ చందమామ అందిన రోజు. ఆ చందమామ ఈ సుబ్బకృష్ణకి అందింది, అందుకనే ఈరోజు విఆర్ఎస్. కాబట్టి అమ్మాయి 9 ఏళ్ళ సర్వీసు, 9 వడ్డాణాలు వస్తాయి. అయినా కానీ వచ్చింది అంటే ఆ చందమామ కోసం ఈ కృష్ణుడు పరితపిస్తున్నాడు, చెన్నైకి వెళ్ళిపోవాలని. అందుకని చెన్నై చందమామ అని చెప్పి సరదాగా అనుకుందాం. ఓకే, కాసేపు చాలామంది చప్పట్లు కొట్టట్లా. వినండి వినండి వినండి, ఎందుకు కొట్టాలో చెప్తాను, సైంటిఫిక్గా చెప్తాను. ప్రతి ఒక్కరు సార్
రెండు చేతులు ఎవరు బయట నిలబడిన వాళ్ళు కూడా దయచేసి ఇలా పెట్టండి సార్. స్టేజ్ మీద ఉన్నవాళ్ళు కూడా ఇలా పెట్టండి అమ్మా. రెండు చేతులు కొద్ది దూరంగా ఒక్క సెకండే, నేను ఎక్కువసేపు మాట్లాడను. అందరూ కూడా దయచేసి మాట్లాడబాకండి. ఇలా పెట్టండి, కళ్ళు మూసుకోండి అందరూ. సార్ ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యు ఆల్. ఇలా పెట్టేసి రెండు చేతులు కళ్ళు మూసుకొని గమనించండి సార్. కళ్ళు మూసుకొని గమనించండి. 2 minutes ఓన్లీ. ఓకే, ఇప్పుడు ఏం గమనించారు సార్? ఎవరైనా స్టేజ్ మీద వాళ్ళు, స్టేజ్ కిందోళ్ళు, ఆ ఫోటో తీసేవాళ్ళు ఎవరైనా చెప్పచ్చు. ఏం గమనించారు సార్? రెండు చేతులు ఇలా పెట్టినప్పుడు పిల్లలు గమనించి ఉంటారు, ఇవి రెండు వైబ్రేషన్కి వస్తుంది, లాగుతూ ఉంటాయి. అంటే పాజిటివ్ నెగటివ్ రెండు కలిసే కరెంట్ వస్తుంది. మనలో ఉత్సాహం రావాలంటే చప్పట్లు కొట్టాలి. ఏదో ఒక్కసారి చప్పట్లు అందరూ కొట్టండి. సరిగా సార్ కనపడలేదటమ్మాయి. వెరీ గుడ్. ఇప్పుడు హుషారు వచ్చిందా? ఎనర్జీ వచ్చిందా? ఓకే. కాబట్టి ఎనర్జీ వచ్చినప్పుడు చాలా హుషారుగా ఉంటుంది. విఆర్ఎస్ ఇస్తున్నారంటే ఎంత బాధగా ఉంటుంది, అది అర్థం చేసుకోండి. ఇంకొకటి, రమేష్ సారు, శ్రీనివాసులు సారు, మన కాజావల్లి, వీళ్ళందరూ అందరికీ పరిచయం. నేను కూడా 3 ఏళ్ళు ఈ సుప్రజాతో కలిసి పనిచేశాను. నేను మేడం గేట అన్న మహా పొగురోండి నేను, ఎందుకంటే చిన్నమ్మాయి కాబట్టి పేరు పెట్టి పిలుస్తాను. అలా ఇప్పుడు నాకు ఒక విషయం ఒక అవగాహనకు వచ్చింది. ఏంటంటే ఈమె జీతం అందరికీ బంచేసి ఆ మిగిలిన దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఇంకొద్దులేమ్మా నీ ఉద్యోగం అని ఈయన అన్నాడేమో అని డౌట్ వస్తుంది. అందరికీ దానాలు చేస్తుండే, ఆ మిగిలింది మార్చిలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటుండే. ఇంకెందుకు ఆమె ఉద్యోగం చేయడం, ఆయన అక్కడ చేయగలుచుకోవడం అనే ఉద్దేశం నా మనసుకు అనిపిస్తుంది. వెరీ గుడ్. ఎనీహౌ, మంచి టీచర్ని, చక్కగా మాట్లాడుతుంది, చక్కగా పనిచేస్తుంది. ఇదంతా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టి ఇది చదివేసేమంట. ఓకే. కాబట్టి నాకు ఒక చిన్న అలవాటు ఉంది, కవితలు రాయడం. అట్లనే ఈ అమ్మాయి మీద కవిత రాశాను. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల దాన్ని డిటిపి చేయలేదు, అర్థమైందా? తర్వాత అయినా నేను ఇస్తాను. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు శ్రీమతి బట్టా సుప్రజ, MA BEd, SAPS, చౌకిచర్ల. బ్రహ్మశ్రీ సుందరయ్య, వెంకట సుబ్బమ్మ దంపతుల 4వ సంతానమే మన కథానాయకి అంటే హీరోయిన్. భవిష్యత్తులో ఆనందం పంచడమే ధ్యేయంగా ఆనంద మార్గు పాఠశాలలో ప్రాథమిక విద్య, చదువుల తల్లి దాసురాలనని స్వామిదాసు పాఠశాలలో సెకండరీ విద్య, కన్యకా పరమేశ్వరి పాదాల చెంత మాధ్యమిక కేఎస్సి కాలేజీ. ప్రముఖులు విద్యను అభ్యసించిన వెంకటగిరి రాజావారి కళాశాలలో పట్టభద్రులై విద్యానగర్లో BEd పూర్తి చేసి నవయవ్వన ప్రాయమున ఈ సుబ్బుకృష్ణ, చిన్నోడు కాదు, మనసు దోచగా పరిణయమయ్యను. 95న పెళ్ళి అయిపోయింది. 96 ఉద్యోగార్థిగా భలే మజా అంటూ బాలాయిపల్లి మండలానికి హస్త కావేరిలోకి ప్రవేశించింది. తన ప్రతిభా పాఠవాలకు వేదికయ్యే దాంపత్య జీవన మధుర ఫలాలుగా సాయి శశాంకు, ఎవరినైనా లే కశ్యప్ నిలబడి, వీళ్ళందరికీ రేపు నిలబడవు కదా, ఒకసారి చప్పట్లు కొట్టండి అబ్బాయికి. సాయి కశ్యప్ ఏడే అబ్బాయి, ఏడే ఇట్రావా, అందగాడ వెయిటింగ్ లిస్ట్లో పెళ్లి కొడుకు ఇతను రావా, ఇట్రా, రేపు ఎవరు పిలవరా మిమ్మల్ని, ఇట్రా, నువ్వు కూడా రానన్నా, కోడలు అమ్మాయి కాబట్టి రా, ఇట్రా, నువ్వు కూడా రా. కొడుకు కోడలు, చిన్న కొడుకు, ఈయన వెయిటింగ్ లిస్ట్లో నెంబర్ 1 అమ్మాయి కోసం, పెళ్లి కోసం. కాబట్టి ఇటువంటి చింతన లేని కుటుంబం, ఆనందమైనది కుటుంబం. థ్యాంక్ యూ. ఇంకెళ్ళచ్చు. తన ప్రతిభా పాఠవాల వేదికయ్యే దాంపత్య జీవన మధుర ఫలాలుగా సాయి శశాంక్, సాయి కశ్యపుల జన్మనిచ్చి కోసింత
గర్వించింది ఈ మాతృ. ఎందుకంటే నాకు 2 కొడుకులు కదా, కొద్దిగా గర్వం ఉందండోయ్. వివాహాయ విద్యనాశనాయ అని స్తంభింపజేసి ఆంగ్లమునందు MA 2011లో పూర్తి చేసి సనాతన సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబ నేపథ్యం, ఆచారాలు, సాంప్రదాయాలు హెచ్చు ఉమ్మడి కుటుంబంలో కోడలై ఎన్నో బాధ్యతలు చిరునవ్వుతో స్వీకరించి నిర్వహించిన మహిమాన్విత మాతృమూర్తి. ఉద్యోగ పర్వంలో బాలాయపల్లి భలే అని పోయిందా, ఇక్కడికి వచ్చేటికి ఇందువదన ఇందుకూరుపేటలో కాలిడి, కొరుటూరు, కొబరికల్లో విధులు నిర్వహించి SAPAగా గంగపట్నంలో చేరి అమరవీరులు శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారి జన్మస్థలమైన అలగానుపాడులో అక్కడే మాకు పరిచయం. అలగానుపాడు విడవలూరు ఉన్నత పాఠశాలలో అష్టమ సంవత్సరాలు పూర్తి చేసి చివరగా ఈ చౌకజర్ల చేరి ఈ మహత్కార్యానికి వేదిక అయ్యాయి. ఈ పాఠశాలలో చిరునవ్వుతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించినందుకు 2019లో మండల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత అయ్యే. జ్యేష్ఠ కుమారుని ఆకాంక్షతో పరిణయం చేసి అత్తగారయ్యే. అలగానిపాడులో సహచర ఉద్యోగిగా అరమరికర లేని స్నేహశీలి సుప్రజ. అలసి సొలసిన అలివేడికి విశ్రాంతి కావాలనే తన కోరిక సాఫల్యమయ్య నేడు. మధ్యతరగతి మహాభారత ముందు ఎన్నెన్నో ఆటుపోటులను ధైర్యంగా ఎదుర్కొన్న మట్టసమైన ఉక్కు మహిళ సుప్రజ. ఈవిడు ఇదంతా మనం పంపిస్తున్నాం పుట్టింటి వాళ్ళు అని చెప్పి రమేష్ సార్ చెప్పినట్టు. ఇంకా అయ్యగారి చేతిలో ఉంది అంతా. కృష్ణ నీకే. నీ ప్రేమ ఆనందం కోసం తన జీవితాన్ని సేవకు అంకితము చేసిన మా సుప్రజకు ఆనంద చందనాలు అందించగలవని ఆశిస్తూ నిర్మల మనసుతో నానమ్మవై ఆనందరహలిలో జీవనము కొనసాగించాలని ఆశీర్వదిస్తున్నాను. PL నరసింహారావు, రిటైర్డ్ టీచర్. మళ్ళా ఇస్తా నీకుందే. థ్యాంక్ యూ. చనువు వల్ల కొద్దిగా తీసుకున్నాను, ఏమనుకోకండి. థ్యాంక్ యూ సార్. మేడం గారి గురించి కవిత రాసి అందరినీ కొంచెం ఉత్తేజపరిచేటట్లు ఆనందింపజేసి అందరూ ఉత్సాహభరితంగా నవ్వుకునేటట్లు చాలా కవితని చాలా బాగా రాసి, అదే కాకుండా మంచి మేడం గారు సార్ గురించి మంచి మెసేజ్ ఇచ్చినందుకు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నెక్స్ట్ జిల్లా కార్యదర్శి UTF జిల్లా కార్యదర్శి కాజావల్లి సార్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభాధ్యక్షులు వెంకటేశ్వర సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సన్మాన గ్రహీత దంపతులిద్దరికీ, మరియు ప్రధానోపాధ్యాయులు రమేష్ గారికి, SMC చైర్మన్ రమేష్ సార్ గారికి, మరియు నరసింహరావు సార్ గారు, PSHM గారు, ఏమాస్తానే సార్ గారు, మా ఉద్యమ సహచరులు విశ్వనాథ్ సార్ గారు, అందరికి కూడా ఈ యొక్క కార్యక్రమానికి అందరికి కూడా నా యొక్క వందనాలు. ఈరోజు మన రమేష్ సార్ చెప్పినట్లు ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనప్పటికీ మేము కొద్దిగా బాధతో హాజరవుతున్నాం. ఎందుకంటే మేడం గారు రిటైర్డ్ అవడం అనేది మాకు ఇష్టం లేదు. సరే, అయినప్పటికీ ఆమె యొక్క నిర్ణయాన్ని మనం అందరం గౌరవించాలా, తప్పదు. అయితే ఈ రిటైర్మెంట్ ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడేటప్పుడు ఇంకా ముందుగా తీసుకోవాల్సిందే అని చెప్పి చెప్తా ఉండేవాళ్ళు. ఇప్పటికీ అది వాయిదా వేసుకొని ఈ సమయానికి కుదిరింది. సరే, ఏదైనప్పటికీ మేడం గారితో పనిచేసినటువంటి అలగనపాడు, విడవలూరు అన్నీ స్టేషన్లో పనిచేసిన వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. వారందరికీ కూడా ఎంతో ప్రేమతో మేడం గారు మమ్మల్ని అందరికీ ఆదరించారు. ఆమె యొక్క సన్నిహితులుగా ఇక్కడికి వచ్చి ఉన్నారు. అయితే మొట్టమొదటిసారిగా 2012వ సంవత్సరం జూన్ 13వ తేదీన మేడం గారితో పరిచయం ఏర్పడింది. నేను ఈ మండలంలో 16 సంవత్సరాల పాటు పనిచేసి ఇప్పుడు కొడవలూరు మండలానికి వెళ్ళాను.
మొట్టమొదటిసారిగా మేడం గారు హై స్కూల్ అలగానపడ హై స్కూల్లో నరసింహరావు సార్ ప్లేస్లో నేను వచ్చాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన కోబెడుతుంటా. ఓకే, నరసింహరావు సారు అప్పటిదాకా ఉన్నాడు. అక్కడి నుంచి ఆయన కోబెట్టాను. ఆయన రెడ్డిపాళెం హై స్కూల్కి వెళ్ళాడు. ఆ తర్వాత కాలం మళ్ళీ నేను రెడ్డిపాళెం హై స్కూల్కి వెళ్ళి ఆయన కోబెడితే ముత్తుకూరు వెళ్ళాడు. సరే, ఓకే. ఏదైనప్పటికీ ఆ నరసింహరావు సారు వెళ్ళిపోయిన తర్వాత వస్తే నాకు ఒక చిన్నపాటి మేనరిజం ఏంటంటే, ఏదైనా కొత్త ప్లేస్కి మొట్టమొదటిసారిగా నేను ఏ స్కూల్కైనా బదిలీ అయితే అంత సర్దుబాటు కొద్దిగా తక్కువగా ఉంటుంది. సరే, నేను అలగానపాడు హై స్కూల్, ఇది మా సొంత మండలం, మా ఊరు ముదివర్తి అయినప్పటికి కూడా అలగానపాడు హై స్కూల్కి వెళ్తే ఆ సర్దుబాటు దూరంలో నన్ను చాలా ప్రేమగా ఆదరించింది మేడం గారు. మేడం గారు మంచి స్నేహంగా వేసి తక్కువ సమయంలోనే నేను ఆ హై స్కూల్లో సర్దుకునేటట్లు చేసింది. ఎవరైనా కొత్త స్కూల్కి వెళ్ళినప్పుడు కొన్ని చిన్న చిన్న సర్దుబాట్లు అయ్యేలా కొంత టైం పట్టుద్ది. కానీ మేడం గారి యొక్క సహచర్యం వల్ల, ఆమె చెప్పేటువంటి మాటలు ఇవన్నీ కూడా కొద్దిగా సర్దుబాటు చేసుకున్నాం. తర్వాత మేడం గారి మనం గమనించినట్లయితే, ఇప్పుడు దాకా చెప్పారు రమేష్ సార్, ఆమె దాతృత్వం అని చెప్పి, ఆమె దాతృత్వాన్ని గురించి చెప్పనక్కర్లేదు. ఆ స్కూల్లోకి వెళ్ళి మేము ఇద్దరం కూడా ఇప్పుడున్నప్పుడు డిప్యూటీఓ హరిప్రసాద్ సార్ గారు, తర్వాత మన జిల్లా కామన్ బోర్డ్ సెక్రటరీ డిసిసిబి సెక్రటరీ గారు మన రామ్ కుమార్ సారు, ఇద్దరితో కలిసి పనిచేసాం. ఇద్దరితో కలిసి పనిచేయాలంటే చిన్న విషయం కాదు. ప్రధానోపాధ్యాయులతోటే ఇద్దరు కూడా జిల్లా స్థాయిలో ఉండేటువంటి పోస్టుల్లో ఉండేటువంటి వారు. వాళ్ళు ఆ స్కూల్లో అంటే చాలా ఖచ్చితత్వంగా ఉండాలన్నమాట. ఆ క్రమంలో మేడం గారు యొక్క సలహాలతోటే మేము కూడా అప్డేట్ అయ్యేవాళ్ళం. ఆమె మంచి భౌతిక ఉపాధ్యాయులు కూడా. ఆ యొక్క పాఠశాలలో ముందు ఏ పాఠశాలకైనా వెళ్తే భౌతిక శాస్త్రంలో నేను గమనించింది, ఎందుకంటే ఆమె డిప్యూటీఓ గారు, ఆయన కూడా ఎంఈఓ గారు ఉన్నారు. ఆ సందర్భంలో నేను ఆ పాఠశాల ఇన్ఛార్జిగా 9 సంవత్సరాలు కొనసాగాను. అయితే ఆ సందర్భంలో పాఠం చెప్పేటప్పుడు ఆ పాఠానికి సంబంధించినటువంటి ఎయిడ్స్ ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో ఉపకరణాలతో తప్పనిసరిగా పాఠం చెప్పేవాళ్ళు. అది అందరూ చేస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా ఒకవేళ ఆ పాఠశాలలో అందుబాటు లేకపోతే నెల్లూరులో ఉన్నటువంటి హిమాలయ షాప్కి వెళ్ళి ఆ కావాల్సినటువంటి సైన్స్ కిట్స్ అన్నీ తెచ్చుకొని పెట్టుకునేవాళ్ళు. అయితే పాఠశాల యొక్క గ్రాంట్స్ వచ్చాయా లేదా, ఈ మన సొంత డబ్బులతో ఎందుకు తేవాలి అని చూడరు. ఏం కావాలన్నా ఎంత డబ్బులైనా సరే ఆ యొక్క పిల్లలకి పాఠం చెప్పాలంటే ఆ కిట్స్ను ఉపయోగించి ఆమె అనేక ప్రయోగాలతో కలిసి పిల్లలతో కలిసి ప్రయోగాలు చేసి పాఠాన్ని బోధించేవాళ్ళు. నేను గమనించింది, ఆమె చాలా మంచి సైన్స్ టీచరు. అదే కాదు, అంతకుముందు ఇప్పుడు క్లస్టర్స్ మీటింగ్ జరుగుతున్నాయి. దానికంటే ముందు కాంప్లెక్స్ మీటింగులు జరిగాయి. కాంప్లెక్స్ మీటింగ్లో టీచర్లకి పాఠాలు చెప్పాలా, అంటే మోడల్ లెసన్ చెప్పాలా. ఆ మోడల్ లెసన్ చెప్పాలంటే ఆ మోడల్ లెసన్కి సంబంధించి రాసుకోవాలి. టీచర్లకి మోడల్ లెసన్ చెప్పాలంటే చిన్న పాటి తప్పు చెప్పినప్పటికి కూడా టీచర్కి క్వశ్చన్ చేస్తాకనే భయం మిగతా టీచర్ల పట్ల. ఆమె ఆ కాంప్లెక్స్ టీచర్లో కూడా చాలా అద్భుతంగా పాఠాలు చెప్పేది. చాలా రోజుల పాటు ఫిజిక్స్ టీచర్లకి కొడవలూరు మండలం రాజుపాలెంలో ఉండేది. రాజుపాలెంలో ఉన్నప్పటికీ ఏ రోజు కూడా ఆమె వెనుకాడేది కాదు. కానీ పిల్లలకి పాఠాలు చెప్పడంలో కానీ, కాంప్లెక్స్లో మోడల్ లెసన్ ఇవ్వడంలో కానీ ఆమె ఆ ప్రయోగాలతో పాటు, చార్టులతో పాటు, ఉపకరణాలతో పాటు పాఠాలు చెప్పేది. ముందు ఆమె మంచి ఉపాధ్యాయురాలు. రెండో అంశం, ఇందా చెప్పినట్టు మన యొక్క విడవలూరు రికార్డ్ బుక్లో ఆమెకు అన్ని పేజీలు కేటాయించారని చెప్పి సార్ చెప్పారు. విడవలుగా కాదు, ఆమె ఎక్కడ పనిచేసినా ఆమెకంటూ ఒక బుక్ ఉంటుంది. ఆ యొక్క అలగనపాటి పాఠశాలలో పిల్లలు అందరూ ఇప్పుడంటే మనకి యూనిఫామ్స్ వస్తున్నాయి, కానీ పాఠశాలలో ఆ రోజుల్లో బ్లూ యూనిఫామ్ వచ్చేది. ఆ యూనిఫామ్కి వైట్ డ్రెస్ కావాలని చెప్పేసి ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒకనొక మీటింగ్లో అనుకున్నాం. మనం స్టాఫ్ మీటింగ్లో అనుకున్నాం. వెంటనే ఆ స్టాఫ్ మీటింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రధానోపాధ్యాయులు హరిప్రసాద్ సార్ని ఎన్ని ఫేగులు కావాలి సార్ అని చెప్పి అడిగింది. అప్పుడు స్ట్రెంత్ 135. చెప్పిందో లేదో ఒక 10 రోజుల లోపల పాఠశాలకి ఒక ఆటోలో ఆ 135 ఫేగులు మగపిల్లలకి ఆడపిల్లలకి ప్రత్యేకంగా ఆ ఫేగులు వచ్చి దిగాయి.
ఏందమ్మా అంటే 135 మంది పిల్లలకి వైట్ డ్రెస్ కావాలన్నారు కదా సార్, ఆ డ్రెస్ పేర్లు రెండు జతలు వచ్చేటువంటి పిల్లలు కుట్టించుకోవడానికి గుడ్డని సరఫరా చేసింది. ఇట్లా ప్రతి ఒక్క ఆమె అన్ని సహాయ కార్యక్రమాలు చేయడం. ఆ తర్వాత పిల్లలకి గ్లాసులు గిన్నెలు లేవంటే వాటిని కూడా తెప్పించింది. ఆమె ఎక్కడ పనిచేసినా ఏ పాఠశాలలో పిల్లల యొక్క అవసరాలు ఏది కావాలంటది. అదే కాకుండా ఎవరైనా మన పాఠశాలలో ఆ పిల్లల యొక్క సామాజిక నేపథ్యం కూడా చూస్తుంది. సమాజంలో ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో చిన్న చిన్న విషయాలకైతే అప్పటికప్పటికే ఇచ్చేస్తుంది. అంటే అంత దాతృత్వం కలిగినటువంటి ఆమె టీచరు, గొప్ప టీచరు, దాతృత్వం ఆమె గురించి ఇంకా చెప్పనక్కర్లేదు. ఇవన్నీ మేడం గారు చేస్తున్నారంటే మేడం గారు వెనుక మన కృష్ణా సార్ యొక్క సహాయం ఎక్కువగా ఉంది. కృష్ణా సార్ కానీ అవన్నీ కానీ పట్టించుకున్నట్లయితే ఏం చేయలేని పరిస్థితి. ఇందాక మన వెంకటేశ్వర సార్ చెప్పారు, మేడం గారే కొద్దిగా సహాయం చేస్తారు, కృష్ణా సార్ ఇంకా ఎక్కువ సహాయం చేస్తాండి. అది నిజం. కాబట్టి ఇద్దరు కూడా ఏదన్నా పిల్లలకి పాఠశాలకు అవసరమైందంటే అడగనక్కర్లేదు, మనం మాట్లాడుకుంటున్నా ఇని తను చేయగలిగింది ఏదో ఖచ్చితంగా చేసేటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఆమె ఎంత పిల్లలకి పాఠాలు ఎంత నిక్కచ్చిగా చెప్తుందో, ఆమె ఉపాధ్యాయుల సంఘంలో యూటీఎఫ్ సంఘంలో ఉన్నటువంటి ఉపాధ్యాయురాలు. అయితే యూటీఎఫ్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా ఇంక చెప్పనక్కర్లేదు. విడలూరు మండలంలో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ కార్యక్రమంలో ఎంత అడిగినా, ఇందాక మన వెంకటేశ్వర సార్ 2000 కావాలంటే 5000 ఇవ్వడం, అలా సంఘానికి, అది ఉపాధ్యాయుల సంక్షేమానికి సంబంధించి. సరే, అంతేకాదు అప్పుడున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు ఆమె ఎంత డెడికేటెడ్ టీచర్ అంటే, అప్పుడున్న హరిప్రసాద్ సార్ కానీ మన రామ్కుమార్ సార్ కానీ మీకు లెసన్ ప్లాన్లు ఉపాధ్యాయులు తీసేయండి అంటే, ఇందాక సార్ చెప్తున్నారు అడగకపోయినా సరే డైరీ కావాలంటే ముందు వచ్చి ఆ రోజు డైరీ ఆడ వచ్చేసి రాయేసి తెచ్చి సంతకం పెట్టండి సార్ అంటుంది. కానీ ఆమెను చూస్తే మిగతా ఉపాధ్యాయులు మనం రాయలేదు కదా అని అంటే మిగతా ఉపాధ్యాయులతో సంబంధం లేదు, ప్రభుత్వం నాకు ఒక వర్క్ ఇచ్చింది, ఆ వర్క్ నేను కంటిన్యూ చేస్తానని చెప్పారు. అదే రామ్కుమార్ సారు రాగానే మా స్కూల్కి వచ్చారు, స్కూల్కి ప్రధానోపాధ్యాయులకు వచ్చారు. రామ్కుమార్ సారు స్కూల్కి వస్తున్నారంటే అబ్బా రామ్కుమార్ సారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారని చెప్పారు. మేడం గారు ఒకటే చెప్పారు, నేను అప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నాను, మేడం గారు రామ్కుమార్ సార్ గారు వచ్చారట, మనం కొద్దిగా సాత్వికులు జాగ్రత్తగా ఉండాలి ప్రధానోపాధ్యాయులు అనుకున్నాం. మేడం ఒక్కటే అన్నారు, సార్ మనం పని 9 నుంచి సాయంత్రం 4 దాకా, మన రికార్డ్స్ అయ్యాన్ని మనం జాగ్రత్తగా ఉందాం, ఖచ్చితంగా ఉందాం. రామ్కుమార్ సార్ కాదు ఇంకెవరు వచ్చినా కూడా మనకేం ఇబ్బంది లేదు, ఆ రకంగా మనం ఫాలో అవుతాం అంటే ఆమె యొక్క ఉపాధ్యాయ వృత్తి మీద కానీ ప్రభుత్వం చెప్పేది కానీ ఆమె యొక్క కాన్ఫిడెంట్. అంటే మనం అన్ని పనులు చేస్తున్నాం, ఇంకేదైనా అదనంగా ఉంటే చేస్తాం అని చెప్పేసి ఆమె చాలా మిగతా ఉపాధ్యాయులకు కూడా చాలా ధైర్యంగా చెప్పేది. అట్లాగే మేము ఎప్పుడు కూడా డైరీలు కానీ లెసన్ ప్లాన్లు కానీ మమ్మల్ని ఆయన చాలా పట్టి కూడా చూశాడు. ఎక్కడ కూడా మేడం గారి యొక్క సహచరులు మేము జంకేది లేదు. కాబట్టి అంతేకాకుండా యూటీఎఫ్ ఇచ్చినటువంటి ఏ కార్యక్రమాల్లో కూడా ఏదన్నా కొన్ని కార్యక్రమాలు ఏదన్నా బాయ్కాట్ చేయమని ఉపాధ్యాయుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని కార్యక్రమం ఇచ్చిందనుకో, ఖచ్చితంగా యూనియన్ విషయాల్లో కూడా తెగేసి చెప్పేది, సార్ నేను యూటీఎఫ్ కార్యకర్తని, యూటీఎఫ్ సంఘం ఈ పిలిపిచ్చింది, ఈ పిలిపిస్తే ఈ పిలుపుకి నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి ఆమె ఎంత డెడికేటెడ్గా మంచి ఉపాధ్యాయురాలో అదేవిధంగా అంత సంఘానికి కట్టుబడినటువంటి మంచి సేవకురాలుగా యూటీఎఫ్ నిజమైనటువంటి నికాస్ అయినటువంటి కార్యకర్త అని చెప్పి జిల్లా కమిటీ పక్షాన మేడం గారిని అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇక చూస్తే ఆమె స్నేహం, ఆమె ఏ పాఠశాలలో పనిచేసినా అక్కడ ఆమె మంచి స్నేహితులను సంపాదించుకుంటుంది. ఆమెకి అది వెన్నతో పెట్టిన విద్య, వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం, వాళ్ళతో స్నేహంగా ఉండడం, వాళ్ళ కుటుంబాలతో కూడా స్నేహం చేస్తుంది. ఆమె ఎల్లవేళ అందరూ ఉపాధ్యాయులు అందరూ మెచ్చుకోలు ఆమె చేసేటువంటి పనులు బట్టి మనం అందరం కూడా అట్రాక్ట్ అవుతాము. కాబట్టి ఆమె ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా ఆమెకు ఉన్నటువంటి పరిచయాలు అందరినీ పిలుస్తుంది, ఖచ్చితంగా మీకు రావాలని చెప్పేసి. కాబట్టి అన్ని విషయాల్లో ఆమె స్నేహం చాలా మరువలేనిదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆమె యొక్క 28 సంవత్సరాల సర్వీస్లో ఆమె ఉపాధ్యాయ సైన్స్ టీచర్గా చాలా సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత
యూనియన్ పరంగా కూడా నికాసైన కార్యకర్తగా ఆమె అనేక కార్యక్రమాల్లో పాల్గొంది, అన్ని విషయాల్లో సహాయం చేసింది. కాబట్టి ఆమె యొక్క తర్వాత వచ్చేటువంటి జీవితకాలం ఆమెకి ఆ యొక్క ఆరోగ్యాలతోటే ఆ యొక్క కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆమెను కోరుకుంటూ, ఆమె ఎప్పుడు కూడా చెప్పేది నాకు, నువ్వు మా తమ్ముడివే అని చెప్పి చెప్తుండేది. అదేవిధంగా కాబట్టి ఉపాధ్యాయ వృత్తికి మా అక్కగారు కొద్దిగా దూరం అవుతుండం అని చెప్పేసి కొద్దిగా బాధగా ఉంది. ఏదైనప్పటికీ కూడా ఆమెకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. కాజేవల్లి సార్, చాలా సుదీర్ఘమైనటువంటి చాలా విషయాలు చాలా సుదీర్ఘంగా మేడం గారి గురించి అన్ని విషయాలు వివరించారు. సార్ చెప్పినట్టు ఖచ్చితంగా నిబద్ధతతో ఏదైనా సరే డిసిప్లిన్డ్గా చేసేటటువంటి మేడం గారు. ఇక్కడ మా బడిలో కూడా నిజంగా మేమైతే ఏమి డైరీలో అవి మామూలు ఇప్పుడైతే అవి హ్యాండ్ బుక్స్ వచ్చున్నాయి కాబట్టి ఇబ్బంది లేదు, రాస్తున్నాము. అవి ఇవ్వక ముందు నుంచి కూడా స్టార్ట్ చేసేసింది మేడం. రాగానే డైరీలు రాయడం. మేడం ఏంది మేడం, ఎందుకు మేడం అంటే, లేదులే సార్ అది నాకు అలవాటు అని చెప్పి. సో అలా ఖచ్చితంగా అది రూల్ ప్రకారం ఫాలో అయ్యేటటువంటి మేడం గారు. సో నెక్స్ట్ బిఎల్వి సుబ్రహ్మణ్యం సార్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నమస్కారం. నేటి ఇది మౌఢం అంటారు. ఈ మౌఢంలో మామూలుగా పెళ్ళిళ్ళు జరగవని అంటుంటారు, కానీ ఈరోజు నవవధువు వధువులకు పెళ్ళి జరగబోతోంది. ఎవరో మీకు తెలుసు కదా, మీ మేడం సుప్రజ మేడం, కృష్ణ వాళ్ళిద్దరికీ ఈరోజు వివాహం అవుతుంది. తర్వాత హనీమూన్ వెళ్ళబోతున్నారనమాట. అలాంటి ఇద్దరికి నా ఆశీస్సులతో సభకు నమస్కరిస్తూ చిన్నారులందరికీ శుభ ఆశీస్సులు తెలుపుతూ, పెద్దలను మాట్లాడమన్నారు కాబట్టి ఏదో క్లుప్తంగా మాట్లాడతాను. నేనెవరిని అని ఒక సందేహం ఉంది మీకు పిల్లలకి. నేను మొట్టమొదటి విడలూరు హై స్కూల్లో టీచర్గా ప్రారంభం చేశాను నా సర్వీసు. అప్పుడు మీ చౌకచర్ల వాళ్ళు కూడా విడలూరుకు చదువుకుంటున్నారు. మీ పెద్దలు, మీ తండ్రిని కాదు వాళ్ళ నాయనలు నా స్టూడెంట్స్గా ఉండి ఉంటారు. వంగి పెంచలయ్య గారు కూడా నా శిష్యుడే, ఆదిశంకర కాలేజీ కరెస్పాండెంట్ ఈనాటికి కూడా. కాబట్టి ఇప్పుడు నా స్వోత్కర్ష నేను తర్వాత ఇనమడుగు హై స్కూల్లో హెడ్ మాస్టర్గా రిటైర్ అయినండి. సుప్రజ గారి గురించి 2 మాటలు చెప్తా. టీచర్ అంటే అందరూ టీచర్లే. నేను హెడ్ మాస్టర్గా ఉన్న చెప్పేదాన్ని, మీరు చదువు చెప్పినా చెప్పకపోయినా, బడికి వచ్చినా రాకపోయినా మీ జీతం మీకు వస్తుంది, మీ పెన్షన్ మీకు వస్తుంది, కానీ మీ పిల్లల వృద్ధిలోకి రారు అని చెప్పే. అందువల్ల మీరు మనస్ఫూర్తిగా ఉద్యోగం చేయండి అని చెప్పేవాడిని. అలా ఒక డెడికేషన్, ఇంటెగ్రిటీ, సబ్జెక్ట్లో అథారిటీ ఒకటి ఉన్నంత మాత్రం చాలదు. ఆ సబ్జెక్టును పిల్లలకు అందించడంలో వాళ్ళను మోటివేట్ చేస్తూ, సహనం చూపిస్తూ, కోపగించుకోకుండా అడిగింది పలుమార్లు చెప్తూ, నన్ను మా ఇంట్లో అడుగుతుంటారు, తగులాడుతుంటారు రిటైర్ అయిన తర్వాత, అంతకుముందు కాదు, ఏది చెప్పింది విషయమే చెప్తుంటాం మాటిమాటికి అని అంటేను, ఇది ఉపాధ్యాయుడికి ఉండాల్సిన ప్రథమ లక్షణము. నేను ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేశాను కాబట్టి నాకు ఇది అలవాటు అయిపోయింది, నా జీర్ణం అయిపోయింది, చెప్పిందే చెప్తూ ఉంటానని చెప్తుంటాను నేను. అలా ఆమె చెప్పడమే కాదు, ప్రశ్నలు వేసి మీ దగ్గర రాబట్టడం, ఎన్నో విషయాల్లో అతీతురాలు. షీ ఈజ్ అన్ ఐడియల్ టీచర్ అని చెప్తాను నేను. ఐడియల్ అంటే ఏంటంటే మిగతా వాళ్ళు కూడా ఆమెను చూసి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి, ఆమెను అనుసరించాల్సినటువంటి బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. మేధాశక్తి ఉండాలా, సహనం ఉండాలా, చెప్పాలనే తృష్ణ, ఒక ఇది ఉండాలా, డెడికేషన్ ఉండాలా. అలాంటి లక్షణాలన్నీ పుణికి పుచ్చుకొని ఒక మంచి ఉపాధ్యాయునిగా ఆమె తీర్చిదిద్దబడినంతమంది ఆమె గురించి గొప్పగా శ్లాఘించారంటే ఆమె యొక్క గొప్ప ఉపాధ్యాయ వృత్తిలో ఆమె ఎలా చేసిందో, ఎలా కష్టపడిందో, ఎలా సక్సెస్ అయిందో తెలుస్తోంది.
ఆమె నేడు స్వచ్ఛంద పదవి విరమణ చేస్తున్నప్పటికీ నా ఉద్దేశంలో ఇది విద్యార్థులుగా ఒక రకంగా ద్రోహం చేస్తున్నది. ఇప్పటిదాకా ఎంతోమంది పొగిడారని చాలా చక్కగా చెప్పిందని కాదు, 10 ఏళ్ళ ముందుగానే రిటైర్ అయిపోయి ఆ చదువు అందుకునే అవకాశం లేకుండా 10 తరాలకు ద్రోహం చేస్తున్నది ఆమె. అవునంటారా కాదంటారా? కాబట్టి కానీ ఆమె భావి జీవితం, కుటుంబ జీవితం గడుపుకోవాలి కాబట్టి ఆమె చెప్పింది నాతో కూడాను ఎన్నోసార్లు పలుమార్లు. I bless her with lots of peace, pleasance, happiness, prosperity and all. I bless you all, and I thank the president of this meeting, Sri Venkateswara Garu, for giving me this opportunity. Thank you all, sirs and madams. I bless you all, my dear children. Thank you very much. థ్యాంక్ యూ సార్. మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మేడం గురించి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. తర్వాత మేడం గారి అక్కగారైనటువంటి పద్మప్రియ గారు చిన్న సన్మానం కొంచెం చేయదలిచారు కాబట్టి అది స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మేడం గారిని ఒక పాట పాడవలసిందిగా కోరుచున్నాం. కలసాపురము కాడ కందువ చేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయుడు. కలసాపురము కాడ కందువ చేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయుడు. కలసాపురము కాడ కందువ చేసుకొని సమగమద మదనిగా మదనిసా నీరమగరి సమగమద మదనిగా మదనిసా సని నిరద మమగ గరి రిస సని సమగమద మదనిగా మదనిసా సని నిరద మమగ గరి రిసని సమగమద మదనిగా మదనిసా నీరమగరి సమగమగరి సదా మద మగరి సనిద నిద మగ మద నిసాయ సమగ మగరి సదా మద మగరి సనిద నిద మగ మద నిస సనిద ని సమగ మగరి సనిద నిరి సనిద నిద మగ సగమ మగరి సద మగరి సనిద మగరి సని నిద దమ మగ గరి రి సని సహజనను కజంగ జాచి సముద్రము దాటి సహజ నన్ను కజంగజాచి సముద్రము దాటి మహిమ మీరగా హనుమంతరాయుడు ఇహమున రామ బంటై ఇప్పుడు నున్నవాడు. ఇహమున రామ బంటై ఇప్పుడు నున్నవాడు. అహరహమున దొడ్డ హనుమంతరాయుడు. ఇహమున రామ బంటై ఇప్పుడు నున్నవాడు. అహరహమున దొడ్డ హనుమంతరాయుడు. సమగమద మదనిగా మదనిసా సని నిరద మమగ గరి రిస సని సమగమగరి సదా మద మగరి సని దని రమగ మద నిస సని దని సమగ మగరి సని దని రి సని దని రమగ సగమ మగరి సద మగరి సని రమగరి సని నిర మమగ గరి రిస సని కలసాపురము కాడ కందువ చేసుకొని
ఆ ఆ థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఏం సార్ని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సార్ గారు నాకు 2 నిమిషాలు టైం ఇచ్చారు. ఇంకా తక్కువగానే మాట్లాడతానని తెలియజేస్తున్నాను. నా పేరు ఏ మస్తానయ్య. నేను ఈ మండలంలో 36 సంవత్సరాలు పనిచేశాను. అంతేకాకుండా ఈ స్కూల్లో 2015లో జాయిన్ అయ్యి 2020లో రిటైర్ అయినారు ఈ స్కూల్లో నేను. అందువల్లనే నాకు ఈ స్కూల్లో చాలా అనుబంధం కాబట్టి మేడం పిలవగానే నేను నేరుగా ఇక్కడికి రావటం జరిగింది. అయితే ఈ మేడం గారి గురించి నాకు వ్యక్తిగతంగా నాకు పెద్ద పరిచయం లేదు. ఎందువల్లంటే నేను ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా 36 సంవత్సరాలు పనిచేశాను. మేడం గారు ఎప్పుడు హై స్కూల్లోనే టీచర్గా పనిచేశారు. అందువల్ల నాకు అంత పరిచయం లేదు. కానీ యూనియన్ పరంగా ఎప్పుడు ఎక్కడ పోయినా నేను ఆ మేడం కాడికి పోయినప్పుడు మేము ఏది రాయమన్నా ఏది చేయమన్నా ఇమీడియట్గానే నేను ఇంకా ఏం నో అని చెప్పకుండా రాసేది. అయితే నేను కొన్ని విషయాలే నాకు తెలుసు. ఏంటంటే మేము మేడం ఎప్పుడు అడిగినా ఏది అడిగినా లేదని చెప్పొద్దని. కానీ ఇక్కడికి వచ్చేపాటు తెలిసింది ఏమంటే చెప్పకుండా చేయని ఎన్నో విషయాలు ఉన్నాయని ఒక్కో టీచర్లు అందరూ చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎంతమంది ప్రతి ఒక్క టీచరు ఉద్యోగంలో చేస్తారు, రిటైర్ అవుతారు, అది అందరూ అనుకోరు. కానీ ఆ యొక్క గొప్ప వ్యక్తుల్ని 10 మంది కూడా మెచ్చుకోవడం జరుగుతుంది. ఆ 10 మందిలో మన సుప్రజా మేడం గారు ఒకరని నేను భావిస్తున్నాను. తర్వాత గమనించేది ఏంటంటే మనం అన్నం వండినప్పుడు ఆడవాళ్ళకి పరిచయం ఉంటుంది. ఒక మెతుకు చూస్తేనే మిగతా అన్నం అంతా వండింది అనేది మనకి అర్థమైపోతుంది. అదేవిధంగా మేడం యొక్క విషయం మనకి ఒక్క దానిలోనే అన్ని విషయాలు అర్థమైపోయింది. ఆ కర్ణుడు కూడా ఒకసారి తలంటుకోవడానికి కూర్చొని తలంటుకుంటా ఉంటే ఎవరో ఒక బ్రాహ్మణుడు వచ్చి అయ్యా దానం అంటే ఎడమ చేతిలో బంగారు గిన్నె ఉండిందంట, నూనె గిన్నె. ఆ ఎడమ చేతిలో ఆ గిన్నెని నేరుగా ఆ బ్రాహ్మడికి ఇచ్చేశారు. ఆయన పక్కనుండే వాళ్ళు అడిగారట, ఏమయ్యా నువ్వు ఎడమ చేత్తో ఇస్తుండవే కుడి చేత్తో ఎందుకు ఇవ్వలేదంటే, కుడి చేతిలో మార్చేటప్పటికి నాకు మళ్ళీ ఏ బుద్ధి మారద్దు అని అందువల్ల ఎడం చేత్తో ఇచ్చేసారు. అట్ట ఈ మేడం గారు కూడా ఆ కర్ణుడితో పోల్చదగినది. ఏది అడిగినా కాదనకుండా అన్నీ చేసింది. పిల్లల యొక్క మనస్తత్వం కూడా బాగా అర్థం చేసుకుంది. ఆ విధంగా అందరి యొక్క హృదయాలను దోచుకుంది ఆ మేడం గారు. అయితే నాకు ఒక చిన్న మనవి, మా కృష్ణ సార్ గారిని ఇప్పుడు రిటైర్ అయ్యి ఇంటికి పోయినా కూడా మళ్ళీ తెల్ల యోగజామలు లేచి క్యారేజ్ వండుకొని వచ్చేస్తుందేమో స్కూల్కి, ఒకరోజు గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. అంత కమిట్మెంట్ ఉండాం కాబట్టి. ఎందువల్లంటే నేను ఈ స్కూల్లో రిటైర్ అయినప్పుడు 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ల నుంచి ఈ రోజుకి కూడా ఒక్కో రోజు రాత్రి ఆ స్కూల్కి ఇన్స్పెక్షన్ జరిగినట్టు, ఆ రికార్డులు రాసినట్టు, ఆ స్కూల్కి పోయినట్టు అదే కళ్ళు వస్తుంటాయి. మేడం గారికి కూడా అదే విధంగా కళ్ళు వచ్చి లేచి యోగజాములు లేచి బయటకు వచ్చేస్తున్నాము. ఒకసారి గుర్తు చేయండి అని నేను సార్కి చెప్తున్నాను. కాబట్టి ఆ విధంగా ఆ మేడం గారు మంచితనంగా రిటైర్ అవుతుంది కాబట్టి చాలా సంతోషం. ఇంకొక విషయం కూడా, నేను ఈ స్కూల్లో రిటైర్ అయితే ఆ సంవత్సరం మేము ఇలా జరుపుకోవాలనుకుంటే మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సంవత్సరం కరోనా 2020. ఆ కరోనాలో కనీసం మీటింగ్ కాదు కదా, ముందుగానే సెలవులు ఇచ్చేసి పంపించడం జరిగింది. కానీ మేడంకి అది ఆ ప్రాప్తం కూడా జరిగింది. మన మనసు మంచిదైతే అన్నీ మంచి జరుగుతాయని మనకు తెలుసు కాబట్టి మేడం గారికి ఇంకా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్కి ధన్యవాదాలు. నెక్స్ట్ విశ్వనాథ్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నా. సన్మాన గ్రహీత సుప్రజా మేడం గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు సుప్రజా మేడం గారి రిటైర్మెంట్ అంటే ఇక్కడ మొట్టమొదటి మనకి గుర్తొచ్చేది ఆమె దాతృత్వమే. ఇప్పుడు దాకా అందరూ చెప్పారు, నేను దానికి ఒక్క పాయింట్ యాడ్ చేస్తున్నాను. జనరల్గా దాతృత్వం చాలా మందిలో ఉంటుంది, అంటే దాన గుణం అనేది ఉంటుంది. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. వాళ్ళ మంచితనం వల్ల కావచ్చు, లేదా వాళ్ళకి అస్తమత ఉండడం కావచ్చు, లేకపోతే రకరకాల కారణాలు. కానీ అలా కొంత మనం డొనేట్ చేసినాక
తెలియని బిల్డప్ ఉంటుంది. మనం కొంత డొనేట్ చేస్తున్నాం అంటే 1000, 10,000, 1,00,000 ఎంతో ఏదైనప్పటికీ మనం డొనేట్ చేస్తున్నామంటే ఒక తెలియని బిల్డప్ ఉంటుంది. డౌన్ టు ఎర్త్ అనమాట. ఆమె బిహేవియర్లో కానీ ఆమె ఇచ్చామనే ఫీలింగ్ కానీ ఏమి ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకుండా ఆమె గొప్పతనం అది అనమాట. ఇప్పుడు దాకా చెప్పారు, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. నేను చూశాను. నేను 2015 నుంచి బాధ్యతల్లో ఉన్నాను. మేడం గారు అప్పటి నుంచి మండలంలోనే ఉన్నారు, పరిచయమే. హై స్కూల్ అనే కాదు, మా యూనియన్కి సంబంధించి మేము నిర్వహించే ప్రతి కార్యక్రమంలో మేడం గారి కాంట్రిబ్యూషన్ లేకుండా ఏ కార్యక్రమం జరగలేదు. ఇప్పుడు మా సంఘానికి సంబంధించి మండల శాఖకు సంబంధించి కొందరు రాలేకపోయినప్పటికీ వాళ్ళు జనరల్గా మా యూనియన్లో ఎలా ఉంటుందంటే దాంట్లోంచి 1,000 రూపాయలు తీయాలన్నా కానీ 100 సార్లు ఆలోచిస్తాం. మాకున్న ఫండ్లోంచి 500, 1000 తీయాలంటే 100 సార్లు ఆలోచిస్తాం. కానీ వాళ్ళు అక్కడి నుంచి 10,000 తగ్గకుండా మేడం గారికి గిఫ్ట్ ఇవ్వమని ఒకటికి 5-6 సార్లు గుర్తు చేశారు. అంటే ఆ మేడం గారి మీద ఉన్న అది మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకా మంచి టీచరు. నాకు ఫోన్ చేసి ఇట్లా వాలంటీర్ రిటైర్మెంట్ గురించి చెప్పినప్పుడు, ఇట్లా కుటుంబ కారణాలని చెప్పినప్పుడు నేనైతే ఒక సలహా ఇచ్చాను. అంటే మొదట లాంగ్ లీవ్ పెట్టి చూడండి మేడం, అప్పుడు మీకు అది ఓకే అనిపిస్తే దాన్ని కంటిన్యూ చేయండి అని. అప్పుడు మేడం గారు ఒక మాట చెప్పారు, మనం స్కూల్లో మన ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చే అవకాశం లేకుండా చేసి మనం పిల్లలకి న్యాయం చేయకుండా మనం లీవ్లో ఉండడం అనేది నాకైతే అది మోరల్గా కరెక్ట్ కాదు, నేను ఆ పని చేయలేనని. సో ఈ ఒక్క రీజన్ చాలు మేడం గారు ఎలాంటి టీచరు లేదా ఎలాంటి వ్యక్తి అని చెప్పడానికి, ఇది ఒక్క రీజన్ చాలు. కాబట్టి కుటుంబం గురించి నాకేం తెలియదు కుటుంబం గురించి, కానీ మనం ఏంటంటే మనల్ని చూసి మిగతాది అంచనా వేయచ్చు అని చెప్తారు కదా. మేడం గారికి కుటుంబంలో ఆ సపోర్ట్ లేకపోతే ఇవన్నీ చేయలేరు. ఇవన్నీ ప్రతి కార్యక్రమంలో స్కూల్ కావచ్చు, సమాజం కావచ్చు. ఇప్పుడు మేడం గారి కారులో 7 మంది పోతారు, 7 మందికి ఫ్రీ. నాకు తెలిసి 7 మందికి ఫ్రీ అంటే ఊరికే తీసుకొని వస్తారనమాట. ఇవన్నీ మన ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా చేయగలిగినవి కాదు. దీన్ని బట్టి సార్ యొక్క మనస్తత్వాన్ని, వాళ్ళ యొక్క దానగుణాన్ని మనం అంచనా వేయచ్చు. ఇవన్నీ కేవలం డబ్బు ఉన్నంత మాత్రం చేయరు, వాళ్ళకి సంపాదన ఉన్నంత మాత్రం చేయరు. అది వాళ్ళ మనస్తత్వానికి సంబంధించింది. అలాంటి ఒక మంచి కుటుంబంలో ఉన్న మంచి వ్యక్తి మేడం గారు. సో తప్పక తీసుకుంటున్న రిటైర్మెంట్ తర్వాత వారి యొక్క కుటుంబ జీవితం, ఆరోగ్యం అన్నీ చక్కగా ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అలగానపాడు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ని స్టేజీ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. విశ్వనాథ్ సార్కి ధన్యవాదాలు. సార్ చెప్పినట్టు మేము అన్నీ చెప్పాము. సార్ కూడా మేడం గారి దాతృత్వం గురించే. ఆ కారు విషయం నేను మర్చిపోయా. నేను ఈ 6 నెలలు మేడం కారులోనే వస్తున్నా. నేను కూడా అదే చెప్పా, మేడం ఏమన్నా ఇస్తాను మేడం నేనంటే, భలే వాళ్ళు సార్, నీకోసం వస్తున్నానా, నేను వస్తున్నాను కదా, మీరు అంతే కదా ఎక్కించుకొని వస్తున్నాను, సో కాబట్టి అంత ఏమవుద్దు సార్ అని చెప్పేసి ఆ విధంగా మేడం గారు తన గొప్పతనాన్ని చాటుకున్నారు. సో మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు. చౌకచెల్ల పాఠశాల పూర్వ విద్యార్థి, ఈ గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు అశోక్ రెడ్డి గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అశోక్ రెడ్డి గారు, అలాగే వావెళ్ళ మ్యాథ్స్ ఉపాధ్యాయులు, ఈ ఊరి ఈ పాఠశాల మాజీ విద్యార్థి రంగారావు సార్ని కూడా వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్.